హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మరో శుభవార్త చెప్పారు. మొత్తానికైతే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఎలక్షన్ గెలిచిన వెంటనే ఎకరానికి 20,000 చొప్పున పెట్టుబడి సాయం డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు. కాబట్టి 2 విడతల్లో తొలి విడత 10,000, రెండో విడత 10,000. కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రైతులకైతే పెట్టుబడి సాయం డబ్బులు విడుదల చేయబోతుంది ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే. కాబట్టి మొత్తానికైతే ఇప్పటికే అధికారులు అయితే 2 కమిటీలుగా విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి చేశారు. మొత్తానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తొలి విడత సంవత్సరం 10,000 అయితే డబ్బులు విడుదల చేయబోతుంది. కాబట్టి ఎప్పుడు విడుదల చేస్తుంది, ఎన్ని ఎకరాలు విడుదల చేస్తుంది అని దానిపై నేను ఈ వీడియో క్లారిటీ చెప్తే వెనుక చూడండి ఫ్రెండ్స్. మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మరో శుభవార్త చెప్పారు. గత ప్రభుత్వం రైతు భరోసా కింద రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బు విడుదల చేసేది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే రైతు భరోసా కాస్త అన్నదాత సుఖీభావుగా పేరైతే మార్చారు. దాని సంబంధించిన పెట్టుబడి సాయం డబ్బులు విడుదల చేయబోతున్నారు. అంటే రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభావుగా పేరు మార్చి మనకైతే పెట్టుబడి సాయం డబ్బులు విడుదల చేయబోతున్నారు. మొత్తానికి శుభాకాంక్షలు చెప్పొచ్చు. మనకైతే ఎలక్షన్స్ టైంలో చంద్రబాబు నాయుడు అయితే హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఎకరానికి 20,000 అయితే విడుదల చేస్తాం 2 విడతలు అని చెప్పారు. తొలి విడత 10,000, రెండో విడత 10,000. కాబట్టి తొలి విడత సంబంధించిన 10,000 అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు పెట్టుబడి సాయంగా. కాబట్టి ఎందుకంటే రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పెట్టుబడి సాయం డబ్బుల కోసం. అందులో వానాకాలం సంబంధించిన సీజన్ కూడా అయిపోతుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ పెట్టుబడి సాయం డబ్బులు విడుదల చేస్తే కొంచెం భరోసాలాగా అయితే ఉంటుందనేసి ఇటు రైతుల దగ్గర నుంచి విజ్ఞప్తులు అయితే వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టి ఇప్పటికే అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా 2 కమిటీలుగా విడిపోయి రైతుల దగ్గర నుంచి సలహాలు, సూచనలు, మార్గదర్శకాలు అయితే తీసుకున్నారు. ఆ నివేదిక సీఎం చంద్రబాబు నాయుడు కూడా సబ్మిట్ చేశారు అధికారులు అయితే. మొత్తానికి అయితే నివేదిక కూడా మనకైతే సీఎం చంద్రబాబు నాయుడు అయితే పరిశీలిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి సంతకం అయితే పూర్తి చేసి మనకైతే డబ్బు విడుదల చేయబోతున్నారు. అక్టోబర్ 5 నుంచి అయితే రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావ సంబంధించిన తొలి విడత అయితే డబ్బు విడుదల చేస్తారు పెట్టుబడి సాయంగా ఎకరానికి 10,000 చొప్పున. మనకైతే రైతుల దగ్గర నుంచి సలహాలు తీసుకునేప్పుడు 10 ఎకరాల లోపు ఉన్న రైతులకైతే డబ్బు విడుదల చేయాలనేసి రైతుల దగ్గర నుంచి విజ్ఞప్తి అయితే వచ్చాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే 1 ఎకరా నుంచి 10 ఎకరాల మధ్యలో ఉన్న రైతులకైతే తొలి విడత సంబంధించిన 10,000 అయితే డబ్బులు విడుదల చేస్తారంట అక్టోబర్ 5వ తేదీ. కాబట్టి మీరైతే సిద్ధంగా అయితే ఉండండి. మొత్తానికి సర్వం సిద్ధమైతే చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే. కాబట్టి అక్టోబర్ 5వ తేదీ అయితే పెట్టుబడి సాయంగా డబ్బులు అయితే విడుదల చేస్తారంట తొలి విడత 10,000. కాబట్టి 1 ఎకరా నుంచి 10 ఎకరాల మధ్య ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు విడుదల చేస్తారంట. 10 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న రైతులకైతే ఈ పథకం అయితే అమలు చేయాలంట ప్రస్తుతానికి. కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు. అక్టోబర్ 5వ తేదీ అయితే అన్నదాత సుఖీభావ సంబంధించిన పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తున్నారు అనేసి, అంటే రైతు భరోసా సంబంధించింది. కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు. కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.